నమస్తే. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అయితే చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నేను ఈరోజు ఒక సూపర్బ్ కిడ్‌ని చూపించబోతున్నాను. బట్ ఈరోజు మనం అనుకున్న దానికంటే కూడా వాడు సూపరే. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి అని మాత్రమే పిలవాలి. అదేంటి స్వామి అంటున్నారా? సో తను స్వామి మాలలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చాలా పద్ధతిగా, అందంగా, బుద్ధిగా మాట్లాడాలన్నమాట ఆ స్వామితో. సో తను ఎవరో కాదు, ధ్రువన్ చైల్డ్ ఆర్టిస్ట్. ధ్రువన్ అనగానే అసలు ఈ పేరు కంటే కూడా విమానం ఫేమ్ అన్నా, పుష్ప తగ్గేదేలే అన్నా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. సో హాయ్ ధ్రువన్ అండ్ స్వామి, నమస్తే. స్వామి శరణం. స్వామి శరణం. ఏంటి ఇంత చిన్న ఏజ్ లో స్వామి మాల ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇది నా అచ్చా, 4th టైం. ఇది నీ 4th టైం. వావ్. అంటే మీరు ఫోర్ టైమ్స్ వేసుకున్నారు. కానీ అప్పుడప్పుడు నువ్వు అంటే మాత్రం ప్లీజ్ క్షమించండి. ఎందుకనంటే ఆటోమేటిక్‌గా చిన్న బుజ్జి అని పిలిచే మాట నుంచి స్వామి అని పిలవాలి అనంటే కొంచెం కష్టంగా ఉంది. ఓకేనా? ఓకే. సరే, ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి స్వామివి? ఇప్పుడు పుష్ప చేస్తున్నా, ఫౌజీ చేస్తున్నా ప్రభాస్ తోటి. ఓహ్! మాస్ జాతర అనేసి రవితేజతో చేస్తున్నాను. SDT 18 అనేసి సాయితరం తేజతో చేస్తున్నాను. ఓకే. స్వయంభూ నిఖిల్తో చేస్తున్నాను. మొత్తానికి ఎక్కడ తగ్గట్లేదు కదా? అంతేనా? అంతే. ఇంకేం లేవా? ఇంకేదో నా మూవీ గుర్తొచ్చింది నువ్వు చేస్తున్నావని నాకు తెలిసిందే. ఘాటి. ఘాటి చూసావా? మరి నేను చాలా అప్డేట్ లో ఉన్నాను. నీ మూవీస్ అన్ని తెలుసుకొని వచ్చాను నేను. ఏంటి అసలు ఎలా నువ్వు మేనేజ్ చేస్తున్నావు? స్కూల్లో చూస్తేనేమో సూపర్ మంచి ర్యాంక్ కిడ్ అంటున్నారు, ఇక్కడ చూస్తేనేమో సినిమాలు ఎక్కడా తగ్గట్లేదు, తగ్గేదేలే అనే స్క్రోల్ తీసేసుకున్నావా నువ్వు? తగ్గేదేలే. ఓకే. కానీ ఒక్కొక్కసారి తగ్గాలి ఎలాగైనా. అలాగైనా తగ్గాలి. అవును, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. అంతేనా? ఆ డైలాగ్ నాకంటే మీరు బాగా చెప్తారు. ఒకసారి చెప్పొచ్చు కదా మాకోసం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. ఓకే. సరే, ఇదంతా ఓకే. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు స్కూలు అండ్ ఈ మూవీస్ ఇవన్నీ? ఇప్పుడు మా మా మాత మొత్తం అన్ని నాకు మేనేజ్ చేసేస్తారు. అమ్మ మాత చూస్తారు మొత్తం. మొత్తం అంతా మేనేజ్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు నైట్ షూట్ ఉందంటే అమ్మ స్కూల్కి పంపించమ్మ నన్ను కొంచెంసేపు ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టి తీసుకెళ్తారు. అదే మార్నింగ్ షూట్ ఉందంటే మా మాత ఏమో పర్మిషన్ తీసుకుంటారు అక్కడ. ఓకే. సో మరి నీకు ఎలా ర్యాంక్స్ వస్తున్నాయి స్కూల్లో? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్. వావ్. దీనికి మాత్రం వావ్ అండ్ సూపర్ అనాలి. అంతేనా? అంతేగా అంతేగా. రైట్, అంతే కదా. అంతే అంతే. ఓకే, నాకు ఒక చిన్న విషయం చెప్పు. పుష్ప 2 అందరూ క్రేజీగా, ఇంకా చెప్పాలంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పుష్పలో అయితే నేను ఎలాగో చూసాం, నీ రోల్ చూసాము, ఎంత సూపర్గా చేసావో మాకు తెలుసు. ఇక విమానం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మో, చూసినంతసేపు నేనైతే ఇలా ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని క్లీన్ చేసుకోవడం సరిపోయింది నాకు. నా పక్కన వాళ్ళకి హ్యాండ్ కర్చీఫ్ ఫ్రీ ఇచ్చా. అంతేనా? బా, వేసేసాడండి మళ్ళీ హ్యాండ్ కర్చీఫ్ ఫ్రీ ఇచ్చేసాడంట. ఓకే. సో అలాంటిది ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉండబోతుంది? అక్క నో 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 నో. వై? ప్రామిస్ ఏమో ఇచ్చానక్క, ఎవరికి చెప్పనని. చెప్పేస్తలేగా. ఓకే, పుష్ప 2 లీక్స్ చేయకూడదా? అంతేగా అంతేగా. ఓకే, అంతేగా అంతేగా. అది బాగానే ఉంది. అట్లీస్ట్ ఎంత ఉంటుంది, ఏ లెంత్లో ఉంటుందో చెప్పొచ్చు కదా నీ రోల్ని. అంతేగా అంతేగా. ముందుదే డిటో. సో నువ్వు పుష్ప 2 గురించి ఏమి రిలీజ్ చేయమన్నమాట. సరే, ఓకే. నాకు ఒకటి తెలుసు, శ్రీలీలతో అది మాస్ జాతర. మాస్ జాతర ఏమన్నా కలిసావా? శ్రీలీల గారిని కలిసావా? ఓకే, నాకు ఇంకోటి చెప్పు. లాస్ట్ టైం నువ్వేమన్నావు మన ఇంటర్వ్యూలో, నేను అసలు ఈసారి అల్లు సార్ని కలవలేకపోయాను అని అన్నావు కదా. మరి ఈసారి కలిసావా? పుష్ప 2లో అయినా టచ్ చేసావా? లేదా? కలవలేదా? వాయమ్మా. ఆయనకున్నప్పుడు నాకుండదు, నాకున్నప్పుడు ఆయనకుండదు. సేమ్ డైలాగ్. అంతే. మరి ఎలా ప్లాన్ చేసుకున్నా? ఈసారి కలిసే ప్లానింగ్ ఏమన్నా ఉందా? ఇంకా ప్లాన్ చేసుకోలేదు. పుష్ప 2 ఆల్రెడీ వచ్చేస్తుంది కదా. 17th ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆడియో రిలీజ్ ఇంట్లో కలుస్తావా? కలిస్తే ఏం మాట్లాడతావు? ప్రిపేర్ అవ్వలేదా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కదా, ప్రిపేర్ అవ్వలేదు. దీనికి ప్రిపేర్ అవ్వలేదంటారు. ఓకే, సరే. అంటే 17th వస్తుంది ప్లీజ్ ట్రైలర్. ఎప్పుడైతే వాళ్ళకి కండక్ట్ చేస్తారేమో దాంట్లో నుంచి కొన్ని డైలాగ్ తీసుకెళ్ళి ఆయనకి చెప్తాను. అలాగే మీకు ఇష్టం ఈజీ వేలో అమ్మా మీరంటే నాకు ఇష్టం సార్, నేను మీ ఫ్యాన్ని అనేసి చెప్తాను.
వావ్! ఈ డైలాగ్ చెప్పేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే కదా! అంతేనా? అంతేగా అంతేగా. ఓకే. సరే ఇయన్నీ కాదు గానీ నాకేమైనా ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా! ఆ, ఆ. మన జన్మలకు కారణమైన, మన రక్తాలు పంచుకుని, మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమన్నా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నాం? ఎడారుల్లోకి, బాంబుల మధ్యలోకి, అడవుల్లోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రడ్డుల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ ఎక్కడ పడితే ఎక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడా అనే భయం సార్. ఎందుకు సార్ మనకి ఈ పద్ధతి? దరిద్రం త్రూ. ఇదే దేశంలో రావణాసుడు అన్న శిక్షణ పర్వాన్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చేసే నేర్చుకున్నాం సార్. ఒక ఆడదాని కొంగులాగితే 18 లక్షల మంది పిచ్చి కుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసేం నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, గ్రేట్ కంట్రీ. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్, సెల్యూట్. పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనసవ్యంగా, నాగరికంగా బతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం నడుపుకుంటున్న మన ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి. మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి, మన అందరిలోనే రావాలి, మన అందరి తల్లిదండ్రుల్లోనూ రావాలి. చిన్నప్పుడు మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచి కనిపించినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి బడిలో వేయండి సార్, బడిలో వేయండి. అమ్మ తత్వం నేర్పండి సార్, ఆడవాళ్ళ గురించి నేర్పండి సార్. అంతే సార్, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓ మై గాడ్! స్వామి ఇంత డైలాగ్ ఎలా అంటే మెస్మరైజ్ చేసేసారు. ఇంతసేపు ఇంత డైలాగుని అవ్వలీలగా సింగిల్ టేక్లో చెప్పడం అంటే జస్ట్ 1 అవర్లో నేర్చుకున్నాను. యు జస్ట్ లెర్న్ 1 అవర్. వావ్, సూపర్బ్. ఎనీవేస్, దిస్ ఈజ్ ఫర్ యూ. ఈ డైలాగ్ చెప్పినందుకు గాను, అలాగే హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు రెమ్యునేషన్ అంటే ఏంటో తెలుసా మీకు? అంటే ఏంటి? తెలుసు అన్నా తెలీదు అన్నా, అంటే రెమ్యునేషన్ అంటే అసలు ఏంటో తెలుసా నీకు? నీకు ఇంతలా చేస్తున్నప్పుడు కొంత పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ ఎంత ఇస్తారు ఏంటి నీకు అసలు ఐడియా ఉందా? నాకు అదంతా తెలియదు. నేను చాలా ఫ్రీ మైండ్. మొత్తం అంతా మా మాత చేసుకుంటారు, అమ్మనే చూస్తారు. మరి అమ్మ నీకేమిస్తారు నువ్వు బాగా చేస్తే మూవీస్లో? కిసెస్ పెడతారు, కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు. ఓకే, అమ్మ నీకు మంచిగా కిసెస్ పెడతారు, మంచి బోల్డ్ అని గిఫ్ట్ ఇస్తారు, అంతేనా? సో నువ్వు మంచిగా హ్యాపీగా మూవీస్లో ఇలా చేసేస్తావు. సరే, ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ ఒకసారి లిస్ట్ చెప్పగలవా నాకు? కొన్ని చెప్పగలను. సరే, ఎన్ని గుర్తున్నాయని చెప్పొచ్చు కదా. పుష్ప, త్రిబుల్, విమానం, గోడ, ఇంకా ఈగల్, కథ వింటారా, స్కైలాబ్, మా చెల్లని వర్గం, ద వారియర్. ఏదో ఉంది కానీ హింట్ ఇవ్వట్లేదు, గుర్తు రావట్లేదు, అంతేనా? అంతేగా. సరే, ఓకే. కానీ ఇన్ని మూవీస్ చేసావు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభాస్ గారితో కానీ, లేకుంటే రవితేజ గారు, సముద్ర సార్తో కానీ, అనసూయ ఆంటీతో కానీ, అంతేనా? సో ఎవరు బాగా నీకు నచ్చారు? ఎవరు బాగా స్వీట్గా మాట్లాడేవాళ్ళు నీతో? అందరూ స్వీట్గా మాట్లాడేవాళ్ళ? ఆరితేరిపోయావు స్వామి అప్పుడే హీరోలాగా. ఆరితేరిపోయావు అంటే అర్థం తెలుసా నీకు?
తెలీదా? అయ్యయ్యో! ఎంత అంత కష్టమొచ్చింది. డీప్ తెలుగు నాకు తెలియదు. ఆ! పైన తెలుసు ఫ్లాట్‌గా. పైన తెలుసు. ఓకే. సరే ఆరితేరిపోయామనంటే నువ్వు భలే కన్వే చేస్తున్నావు. ఎక్కడ ఓహ్! కూడా ఎవరిని కూడా అటు ఇటు కూడా కాకుండా హీరో లెవెల్‌లో చేస్తున్నావు అని చెప్తున్నాను నేను. అవునా? ఆ! సూపరా! మరి నాకు హ్మ్. థాంక్స్ చెప్పవా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓహ్! ఓకే. సరే ఇవన్నీ ఓకే. నాకేమన్నా 'పుష్ప 2' గురించి చెప్పొచ్చు కదా ప్లీజ్? అచ్చల. ఆ ఒక్కటి అడగకు. ఒక్కటే అడుగు. హ్మ్. నాకు నమ్మకం లేదు దొర. హ్మ్. డైలాగ్ మీద డైలాగ్. ఓకే. నాకు ఇంక కొన్ని డైలాగ్స్ చెప్పొచ్చు కదా మంచి మంచి మూవీస్‌లో నుంచి. హ్మ్. విమానం మూవీ నుంచి చెప్తా. 'విమానం' మూవీ నుంచి. యెస్. నాకు చాలా ఇష్టం. నాన్న దేవుడెప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావేంటి నాన్న? అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు. నాన్న అంటారు. ఓహ్! ఈ 'విమానం' ఫస్ట్ టైమా నువ్వెక్కడం? ఎక్కావా? ఎక్కా. ఎక్కావా? చాలా సార్లు ఎక్కుంటావా? సరే ఎలా ఫీల్ అయ్యావు ఫస్ట్ టైమ్ ఎక్కిందెప్పుడు? స్కై ల్యాబ్‌కి ఎక్కా. స్కై ల్యాబ్‌కి ఎక్కావు. హ్మ్. ఓకే. ఇంకా ఇప్పుడు నీకు శ్రీలీల ఆంటీ మంచిగా శ్రీలీల అక్క అంటావా? ఆంటీ అంటావా? అక్క. అక్కేనా? అంతే అందరూ అక్కలే. నేను కూడా అక్కనే. హ్మ్. అంతేనా? సరే ఎలా మాట్లాడారు? బా మాట్లాడారా? హ్మ్. హ్మ్. ఫోటోస్ దిగావా? నా చీక్స్ పట్టుకున్నామా గిల్లారు. అబ్బో! చీక్స్ బాగున్నాయన్నారా? హ్మ్. సరే. ఇంతకీ ఈ స్వామిమాల ఎప్పుడైపోతుంది మీకు? మేము 20 వెళ్తాము. హ్మ్. ఇంకో 1 వీక్‌లో వెళ్తాము. హ్మ్. వస్తాము. ఓకే. మళ్ళీ 25థ్ వస్తాం. ఓకే. ఆ తర్వాత ఏంటి మళ్ళీ మూవీస్ యాజ్ యూజువల్‌గా రెగ్యులర్‌గా మూవీస్‌కి వెళ్తూనే ఉన్నారా? ఈ మాల్‌తో కాకపోతే గెటప్ కొంచెం చేంజ్ చేసుకొని వెళ్తున్నారు. హ్మ్. మరి నీకు ఫుడ్ కానీ అది ప్రాబ్లమ్ అనిపించట్లేదా ఇలా మాతి ఉన్నప్పుడు? ఇక్కడ వండేసి తీసుకెళ్తారు. మొత్తం మాత చేసేసి వెళ్తారు. హ్మ్. అంతా మీ దగ్గరే ఉండి అన్నీ మీరు చూసుకుంటారు. ఆ! అవునా? అంతేగా మరి ఎవరైనా ఏమన్నా అంతేగా. తింటూ ఉంటే అది తినాలి అని అనిపించట్లేదా మీకు? హుహు. ఏం లేదు. ఓహ్! సూపర్. అన్ని స్నాక్స్ అన్నీ తీసుకెళ్తారు. అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. మార్నింగే లెగిసి పూజ చేస్తున్నారా మరి మీరు? నేనైతే 10 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ హ్మ్. అలా చేసేసరికి కొంచెం 5 అలా లెగుస్తున్నా. అవునా? ఓకే. వెళ్ళి మళ్ళా షూటింగ్స్‌కి వెళ్తూ అలాగే స్కూలుకి కూడా వెళ్తున్నారు. హ్మ్. ఓకే. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్‌లో నాకు బాగా నచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? విమానం. ఐ నో విమ్ ఇట్. ఐ నో ఇట్. విమానం. చాలా ఎమోషనల్‌గా ఉంటది కదా! హ్మ్. ఎంజాయ్ చేసావా నువ్వు ఆ మూవీని? యెస్. 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 హ్మ్. ఇప్పటికి ఆ మూవీ అంటే చాలా ఇష్టమా? యెస్. నీ మూవీని మొత్తం చూసిన సినిమాలున్నాయి అంటే ఇప్పుడు జనరల్‌గా అందరూ చూడడం వేరు. నీ మూవీని నువ్వే కూర్చొని ఎన్ని సార్లు చూసావు ఒక్కొక్క మూవీని? విమానం అయితే అన్నిటికన్నా ఎక్కువ సార్లు చూసా. ఎన్ని సార్లు చూసుంటావు హైయెస్ట్? హైయెస్ట్ 8. 8 టైమ్స్ చూసావు. హ్మ్. ఓకే. నేను అబ్బా! ఇంకా చేస్తే బావుండేదే అని అనిపించిందా నీకెక్కడైనా? హ్మ్. ఏది? ఏ సీన్‌లో? అది ఏమంటారు? అది టంగ్ ట్విస్ట్ అయింది. అప్పుడు అది ఆ చాక్లెట్ కొనుక్కుంటారా అనేసంటే, హ్మ్. ఎందుకు హ్మ్. మన ఇంట్లో 50 విమానం ట్వెన్ విమానాలుంటాయి గదా! హ్మ్. అనేసి అక్కడ నాకు టీత్ పెట్టారు ఇక్కడ. అచ్చా! అది ఇంకొంచెం బాగా చేసుంటే బావుండదనిపించింది. అది అనిపించింది. సో, అయినా సరే నువ్వు సూపర్ చేసావు కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు మరి 'ప్రభాస్' గారితో చేస్తాను అంటున్నావు కదా! హ్మ్. ఎలా ఉండబోతుందో తెలుసా? హ్మ్. గెస్ లేదు. గెస్ లేదు. మనకు తెలీదు సార్. నీకు తెలుసా? సరే మీ ఫ్రెండ్స్ ఏమంటారు ఈ స్వామిని చూసి ఇలా? మాకు యాక్చువల్‌గా హిందూ స్కూల్ కాబట్టి హ్మ్. ఏమనరు. ఏమనరు. అంటే ఇప్పుడు ఇంతమంది హీరోస్‌తో నువ్వు వెళ్తున్నావు, చక్కగా చేసేసొస్తున్నావు, నీ ఫోటోస్ చూస్తూ ఉంటారు కదా! నీ ఫ్రెండ్స్ నీతో ఏం మాట్లాడతారు? మాకు ఆల్రెడీ కూడా ఒక గ్రూప్ ఉంది. ఏం గ్రూప్? ఆహ్, గురుకుల్ ఫ్రెండ్స్ అని. గురుకుల్ ఫ్రెండ్స్ ఉంది. ఇంకా ఆ గ్రూప్‌లో మొత్తం పోస్ట్ చేసేస్తారా? వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఏమో పోస్ట్ చేస్తారు. హ్మ్. అందరికి కొన్ని కొన్ని సార్లేమో నేను వెళ్ళలేదంటే ఆ గ్రూప్ నుంచే వాళ్ళేమో నేను అడగకుండానే వాళ్ళ మొత్తం అన్నీ పంపించేస్తారు నాకు. అవునా? లేదంటే స్కూల్ గ్రూప్ నుంచి వస్తది. ఓకే. సో, నీకు మీ టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారా? హ్మ్. అంతేనా? సరే నాకు ఇంకొక డైలాగ్ చెప్పొచ్చు కదా! నేను రోడ్ మీదకి ఎట్టా పోయినా నన్ను పుష్పగాడు అంటారు. నువ్వు పోయిట్టా రోడ్ మీదకి పోలీస్ డ్రెస్‌లో కొన్నానే నీ కుక్క కూడా నిన్ను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేది బట్టల్లో ఉండదు కాదు బట్టకనంలో ఉంటుంది. రేషిగా వచ్చారు మళ్ళీ పెట్టుకో పోయేలోడు పోతానంటది వచ్చేది వస్తానంట కానీ తను రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది కానీ చేసేదానికి పని ఉండదు. నీ తాన సార్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ
పెరిగేస్తా వస్తా. వావ్! ఇంకా ఏంటి నీకు ఎలా డైలాగ్స్ గుర్తుంటాయి? ఫుల్‌గా దాన్ని రిమైండ్ చేసుకుంటూ ఉంటారా? చేసుకోవాలి చేసుకోవాలి. చేసుకుంటేనే అలా కుదురుతుంది. అంతేనా? అంతే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు సుమారు? అంటే జనరల్‌గా అట్లీస్ట్ మ్యాక్స్ అయితే 2 లేదంటే 1. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే. యెస్. యెస్. ఆల్‌వేస్. సరే స్వామి, హీరోస్ అంటే బానే ఉంది చెప్పారు. మరి హీరోయిన్స్ ఇంతమంది హీరోయిన్స్ నీకు తెలిసుంటారు కదా! ఆ అక్క వాళ్ళతో నువ్వు చాలా క్లోజ్‌గా మోయి ఉంటావు కదా! ఎవరు బాగున్నారు? ఎవరు బాగా నచ్చారు? అనుపమ అక్క, హ్మ్. ఆహ్, ఆహ్, అనసూయ అంటే అనసూయ ఆంటీయే. అక్క కాదు కదా! ఓకే. నిత్యమీనన్ అక్క, హ్మ్. ఇంకా శ్రీలక్క. ఓకే. అవునా మరి ఇంతమందితో చేసావు. హ్మ్. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా! సీనియర్ ఆర్టిస్ట్ అంటే తెలుసా? ఎవరు? నరేష్ సార్, హ్మ్. అజయ్ ఘోషంకర్, హ్మ్. అజయ్ అన్న, సునీల్ సార్, ఆహ్, ఆహ్, నరేష్ సార్, హ్మ్. ఇంకా జగపతి బాబు సార్, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. హ్మ్. చాలా మందితో చేసావు నువ్వు. సరే ఓకే. ఇంతమందితో చేసినప్పుడు ఎవరు నీకు మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు? రాజేంద్ర ప్రసాద్ సార్. ఆయన డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం జూలైలో. ఏం డైలాగ్? గంట కొట్టాలంటే ఎలా, హ్మ్. కొట్టేయాలంటే ఎలా, ఓకే. కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఎలా. కొట్టేయాలంటే ఇలా. రైట్. ఓకే. ఓకే. బావుంది. బావుంది. అవును నాకొక విషయం అలాగే తెలిసింది. జగపతి బాబు సార్ ఏమో, నేను నీకు రాసినంత లవ్ లెటర్ నా హ్మ్. గర్ల్ ఫ్రెండ్కి కూడా రాయలేదురా అన్నారు. అమ్మో! లవ్ లెటర్ గూడా వచ్చేసిందయితే. అంతేనా? అంతేగా అంతేగా. సరే ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్‌కి ఈ స్వామి ఏం చేయబోతున్నారు? ఉమ్, ఆడుకోబోతున్నారు. ఆడుకోబోతున్నారు. ఇంకా? స్కూల్ ట్రిప్స్ అలా ఏం లేదా? మాకు డిసెంబర్లో ఉంది డిసెంబర్‌లో ఉంది. వరల్డ్ వాటర్స్ వెళ్తా. ఓకే. ఓకే. సరే మరి ఇప్పుడు ఇన్ని సినిమాలు కదా! ఓకే. ఈ రోజంటే హడావుడిలో ఉన్నావు. రేపు ఏ సినిమా షూటింగ్ ఉంది? రాబిన్ హుడ్. ఎందుకో మమ్మా అందించాల్సిందేనా? తెలీదు. ఓకే. నీకు అప్డేట్స్ ఏమున్నాయో తెలీదు. వన్ బై వన్ అమ్మ లేవాలి ఈ టైంకి వెళ్ళాలి అనంటే చేసేస్తావు. ఎచ్ అంతేనా? ఎచ్ ఓకే. రేపు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉందంట షూటింగ్ ఏమైనా ఐడియా ఉందా? మార్నింగ్ నుంచి హ్మ్. ఈవినింగ్ దాకా. ఈవినింగ్ వరకు ఉంది. మరి స్ట్రైన్ అయిపోవడము అలా ఏమి ఉండదా నీకు? మనకంతా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్టాంటి నాటి తడబాటసలేదే. హ్మ్. ఓహ్! సింగర్ కూడానా? కొంచెం కొంచెం కాకలే పాడతా. కొంచెం వస్తది. సరే అయితే 'పుష్పలో' ఏదైనా సాంగ్ పాడొచ్చు కదా? అసలు రాదు. హ్మ్. 'పుష్ప 1' 'పుష్ప 2' గురించి అడగట్లేదు నేను. చూపే బంబరమాయనే, శ్రీవల్లి మాటే నవరత్నమాయనే. ఓహ్! 'పుష్ప 2లో' వచ్చింది కదా! మొన్న సాంగ్ రిలీజ్ అయింది కదా! అది పాడొచ్చు కదా? అస్సలు రాదు. అదేం సాంగు? చూసేకి అగ్గిరగా మదిరే ఉంటాడే నా సామి. ఓకే. సో, సాంగ్స్ ఇంకా నువ్వు మంచిగా నేర్చుకుంటావనమాట అయితే. Yes. ఈసారి మన దగ్గర సాంగ్స్ పాడుతావు నువ్వు. Yes. అంతేనా? ఓకే. సో, 'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తున్నావు. Yes. యెస్. డిసెంబర్ 5న 'పుష్పలో' మా ధ్రువన్ బాబు ఉంటారనమాట. సూపర్బ్‌గా చేసేస్తారు. అంతేనా? Yes. యెస్. Yes. సో, 'రెడ్ బుక్' రివీలు 'పుష్ప 2'లో జరిగిన బోలెడన్ని విషయాలు కూడా మాకు చెప్పేసేయాలయితే. Yes. Yes. వి ఆర్ వెయిటింగ్. Yes. 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 యెస్. థ్యాంక్ యూ ధ్రువన్ స్వామి. ఎందుకనంటే నువ్వు ఈ మాలలో ఉన్నావు కాబట్టి, నేను నిన్ను రెస్పెక్ట్‌తో చాలా మంచిగా పిలవాలి కాబట్టి, నిన్ను నిజం చెప్పాలంటే హగ్ చేసుకోవాలని ఉంది కానీ, బట్ ఇప్పుడు నేను చేసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి శరణం. స్వామి శరణం. అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఏదైతే ఇప్పుడు 'పుష్ప 2' వస్తుందో అది సూపర్ సక్సెస్ అవ్వాలి. నువ్వు ఇంకా స్ట్రీమ్‌లో వెళ్ళిపోవాలి. మంచి లైమ్ లైన్‌లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. Thank you. Yes.